హలో గైస్, ఈ వీడియోలో నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఉన్న చాలామందికి చిన్న చిన్న డౌట్సే, బట్ నన్ను చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో వాటన్నిటి గురించి ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందన్నమాట. అంటే చిన్న పాయింట్స్ అయినా కూడా చాలా యూజ్ అవుతాయి. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు కదా, అంటే లైవ్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు లైక్స్ కౌంట్ అనేది ఎలా హైడ్ చేసుకోవాలా అనే దాని గురించి, లేకపోతే సబ్స్క్రైబర్స్ మోడ్ ఓన్లీ ఎలా ఆన్ చేసుకోవాలనేసి ఇలా చాలా డౌట్స్ అయితే నన్ను అడుగుతున్నారు. సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ప్రతి పాయింట్ చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. సో వాటిలో ఫస్ట్ నేను లైవ్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. లైక్స్ కౌంట్ ఎలా హైడ్ మనం హైడ్ చేస్తాం కదా, లైక్స్ కనిపించకుండా ఎలా హైడ్ చేస్తాము అని. సో దాని గురించి అయితే మాట్లాడతాను. సో దానికోసం మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీ మొబైల్లో గూగుల్లో నుంచి వైటీ స్టూడియో ఓపెన్ చేశారంటే నార్మల్గా మనకు ఈ విధంగా కనబడుతుంది కదా. సో ఇందులో సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ సెట్టింగ్స్లో డిఫాల్ట్ అప్లోడ్ అనేసి ఉన్నది కదా, సెకండ్ ఆప్షన్. డైరెక్ట్ ఇక్కడ డిఫాల్ట్ అప్లోడ్స్లోకి వెళ్ళామంటే ఇలాగే స్క్రోల్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, ఆ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ లాస్ట్లో చూసుకోవచ్చు షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్స్ ఇన్ దిస్ వీడియో అనేసి ఉంది కదా. సో దీన్ని ఆన్ చేసి పెట్టారంటే మీకు ఆ లైక్స్ కౌంట్ అనేది కనపడుతుంది. సో దీన్ని ఆఫ్ చేశారంటే మీకు ప్రతి వీడియోకి కూడా ఎన్ని లైక్స్ వచ్చాయనేది కనిపించదు. అలాగే లైవ్లో కూడా ఎన్ని లైక్స్ వచ్చాయనేది కనిపించకుండా లైవ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వాచ్ అవర్స్ ఎక్కువ రావడం లేదు, అంటే లైవ్ 2 hours చేసినా కూడా వాచ్ అవర్స్ రావడం లేదు అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు లైవ్ చేసేటప్పుడు కామెంట్స్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉండాలన్నమాట. పీక్ పర్ఫార్మెన్స్ అనేసి ఉంటుంది. సో అదేంటంటే కంటిన్యూగా అట్లీస్ట్ 2 minutes అయినా కొత్తగా ఎవరైనా వస్తారు కదా, అలా వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ 2 minutes అయినా కూడా మీ చాట్ హిస్టరీలో వాళ్ళు కామెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది లైవ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ మీరు లైవ్ పెట్టేటప్పుడు కూడా మీ లైవ్ అనేది ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ అవుతుంది. అంటే యూట్యూబ్ వాడు నోటిఫికేషన్ వాళ్ళకి మాత్రమే పంపిస్తాడు. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే కంటిన్యూగా ఇప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు మాత్రమే మీ లైవ్కి వస్తారు, కానీ కంటిన్యూగా రావాలని అయితే రూల్ లేదు కదా. అది కాకుండా జెన్యూన్గా మీకు లైవ్కి వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా మీ లైవ్కి అయితే వస్తారు. సో ఇది చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైవ్ చూడమని చెప్తుంటారు కదా. సో ఇది అస్సలు చేయకండి. అలా చేశారంటే ప్రజెంట్ మీకు వస్తారే కానీ ఫ్యూచర్లో మీకు కొత్తగా యూజర్స్ అయితే రావడం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇది చాలామంది ఎక్కువగా పట్టించుకోరు, బట్ ఇది కంపల్సరీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు లైవ్ చేసేటప్పుడు లొకేషన్ అనేసి ఉంటుంది. అంటే లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తారంటే మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే లొకేషన్ అని కనబడుతుంది. ఈ లొకేషన్లో ఖచ్చితంగా మన ఏపీ అయినా హైదరాబాదు, సో ఈ విధంగా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మన లైవ్ అనేది మీరు ఏదైతే లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ వరకునే మీ లైవ్కి నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది. ఆడియన్స్ కూడా వాళ్ళే వస్తారనమాట. సో అది సెలెక్ట్ చేసుకోకుండా లైవ్ పెట్టడం వల్ల చాలామంది చూసే ఉంటారు, మీకు అసలు సంబంధం లేకుండా ఎక్కడో వేరే లాంగ్వేజ్ వాళ్ళంతా కూడా వచ్చి కామెంట్ చేస్తుంటారు. సో ఎందుకంటే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల అలా వస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటే బ్లూ అనేసి ఇస్తుంటారు కదా. అంటే బ్లూ అనేది మెయిన్గా దేనికోసం అంటే మన లైవ్లో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ ఏదైనా జరుగుతున్నట్లు ఉన్నది అంటే దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని హైడ్ చేయడమో డిలీట్ చేయడమో అలా చేయడానికి మాత్రమే బ్లూ అనేది యూజ్ చేస్తాం కదా. సో అలా కాకుండా చాలామంది ఏంటంటే కంటిన్యూస్గా చాలామందికి బ్లూ ఇస్తారు, కంటిన్యూస్గా లైవ్ మొత్తం ఆ బ్లూ కామెంట్సే ఉంటాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లూ నుంచి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్గా యాడ్ అవ్వదు. దేనికి అంటే బ్లూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను చూడండి. బ్లూ అనేది ఇప్పుడు నేనున్నాను, నాదే ఇంకో ఐడి ఉంటుంది. సో నేను ఆ ఐడికి బ్లూ ఇచ్చి ఆ ఐడి ద్వారా నేను మేనేజ్ చేస్తాను. నేను ఇక్కడ లైవ్ చేస్తాను కాబట్టి ఇంకో ఐడి నుంచి నేను మేనేజ్ చేస్తాను. సో అది కూడా నాదే కాబట్టి వాచ్ అవర్స్ అనేది ఉండదు అనమాట. సో ఇది చాలామంది ఎక్కువగా బ్లూ ఇచ్చుంటారు, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైడ్ యూజర్స్. అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా కొంతమందిని యూజర్స్ని హైడ్ చేసేసి ఉంటారు తెలియకుండా, అంటే బ్లూ ఇచ్చుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏదో ఒక బై మిస్టేక్లో అవ్వచ్చు, లేకపోతే కావాలనే కూడా హైడ్ చేస్తుంటారు అనుకోండి. సో వాళ్ళని అన్హైడ్ చేయాలంటే ఎలా అనేసి సింపుల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే సెట్టింగ్స్లో
ఇక్కడ మనకు మోడరేటర్ కమ్యూనిటీ మోడరేటర్ అనేసి ఉంటుంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళారంటే ఇక్కడ చాలామందికి మనం స్టాండర్డ్ మోడరేటర్ అనేసి ఉన్నారు. సో ఈ స్టాండర్డ్ మోడరేటర్ అంటే బ్లూ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ బ్లూ ఉన్న వాళ్ళు అందరినీ తీసేయాలి అంటే సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా బ్లూ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లూ అయితే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ హిడెన్ యూజర్స్ అనేసి ఉన్నారు కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ లైక్ మిస్టేక్గా ఎవరినైనా హైడ్ చేస్తున్నా లేకపోతే పర్టికులర్గా ఎవరినైనా హైడ్ చేస్తున్నా కూడా అన్ని యూజర్ ఐడీస్ ఇక్కడైతే ఉంటాయి. సో సింపుల్గా మీరు ఎవరినైతే అన్హైడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తారంటే ఆ యూజర్ అన్హైడ్ అయితే అయిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామంది నన్ను కామన్గా అడుగుతున్న డౌట్స్ అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ మోడ్ ఓన్లీ ఎలా పెట్టాలి లైవ్ అనే దాని గురించి అడుగుతున్నారు. సో ఇది ఎలా చేయాలంటే మీరు లైవ్ స్టార్ట్ చేశాక స్టార్ట్ చేసి రన్ అవుతుంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ పార్టిసిపెంట్ మోడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలరు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇది చాలామంది నన్ను రీసెంట్గా నేనైతే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేశాను. సో ఇది ఎలా చేయాలి అంటే బ్యాడ్ కామెంట్స్ వార్నింగ్ మెసేజ్ అనేసి ఉంటుంది కదా, అంటే ఎవరైనా మన వీడియోస్ అవ్వచ్చు లైవ్ అవ్వచ్చు ఎక్కడైనా కామెంట్ చేసే ముందు వాళ్ళకి ఒక వార్నింగ్ మెసేజ్ లాగా అయితే వెళ్తుంది అనమాట. సో ఇది నార్మల్గా మనం బ్లూ ఉన్న వాళ్ళు లేకపోతే మీరు పెట్టడం అలా లేకుండా డైరెక్ట్ యూట్యూబ్ నుంచినే వార్నింగ్ అనేసి ఒక నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో అది ఎలా చేయాలి అంటే వైటీ స్టూడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ కమ్యూనిటీ మోడరేటర్ అనే ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ నార్మల్గా మీరు సెట్టింగ్స్లో వైటీ స్టూడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ కమ్యూనిటీ మోడరేటర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళి డిఫాల్ట్ ఉంది. నెక్స్ట్ ఛానల్ గైడ్లైన్స్ అని ఉంది కదా, ఈ ఛానల్ గైడ్లైన్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వెల్కమ్ మెసేజ్ ఎవరైనా కొత్తగా వచ్చినా కానీ లేదంటే రిటర్నింగ్ వ్యూవర్స్ ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మన ఛానల్కి వచ్చారంటే వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ లాగా హలో పీపుల్ నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యువర్ గైడ్లైన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను ఈ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాను, 3 ఆప్షన్స్ పెట్టాను ఇక్కడ. సో బ్యాడ్ కామెంట్స్ చేయకండి, అలాగే బ్యాడ్ కామెంట్స్ చేస్తే లేపేస్తా అంటే జస్ట్ కొద్దిగా ఫన్నీగా అయితే పెట్టాను అనమాట. బ్యాడ్ కామెంట్స్ చేయకండి అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టు పెట్టాను. సో ఈ విధంగా మీరు కూడా ప్రతిసారి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అని పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి ఈ విధంగా వార్నింగ్ అయితే వస్తుంది. సో అది ఏదైనా మైండ్ సెట్ కొంచెం ఈ కామెంట్ చూసిన తర్వాత ఎలాంటి వాడైనా కొద్దిగా ఆలోచిస్తాడు బ్యాడ్ కామెంట్స్ చేయాలంటే. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఇది నార్మల్ అంటే లైవ్ ఒక్కదానిలోనే కాకుండా డైరెక్ట్ మనకు లాంగ్ వీడియోస్లో షార్ట్లో కూడా కామెంట్ చేసేటప్పుడు ఈ వార్నింగ్ అయితే కనపడుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా మీకు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్ గురించి కూడా క్లియర్గా వీడియో అయితే చేస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.